నిన్న అమెరికా ఇరాన్పై GBU-57 బంకర్ బ్లాస్టర్ బాంబు ఉపయోగించి ఇరాన్ న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ ప్లాంట్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇంతవరకు ఇజ్రాయెల్కి వెనక నుండి సహాయ సహకారాలు అందించినటువంటి అమెరికా ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లో దాదాపుగా 19 US ఫ్రాన్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు 40,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. గతంలో ఇరాన్ ఒకవేళ అమెరికా మాపై దాడి చేస్తే ఈ 19 ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సేఫ్గా ఉండవు అని చెప్పి గతంలో ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడు అమెరికా ఇరాన్పై దాడి చేయడంతో ఇరాన్ ఏమన్నా వాటిపైన దాడి చేసి వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం ఏమైనా చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2 days బ్యాక్ రష్యన్ ఫెడరేషన్ అమెరికా ఒకవేళ డైరెక్ట్గా ఇరాన్పై దాడి చేస్తే మాస్కో అన్ని విధాలుగా ఇరాన్కు అండగా ఉంటుందని ప్రకటించింది. చూడాలి చైనా రష్యా ఎలా రియాక్ట్ అవుతాయో. ఒకవేళ ఈ రెండు దేశాలు డైరెక్ట్గా ఇరాన్ సైడ్ వచ్చి అమెరికాపై దాడి చేసే కార్యక్రమం చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్లే. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. తెలుసు కదా, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో కింద సబ్స్క్రైబ్ బటన్ మీ బంగారు చేతితో నొక్కాలి.